పునీత పావస్టిన్ గారు గురువుగా అభిషేకించబడిన సమయంలోనే వారి తమ్ముడైనటువంటి జోవిటా గారు డీకన్గా అభిషేకించబడ్డారు. క్రైస్తవ మతంకు వ్యతిరేకత ఉన్న ఆ రోజుల్లోనే లోబట్టి మండలంలో ఎంతో ఉత్సాహంతో ధైర్యంగా వీరిద్దరు వాక్యాన్ని బోధించారు. ఆ రోజుల్లో రోమ్ సామ్రాజ్యాన్ని ట్రాన్సన్ చక్రవర్తి పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ చక్రవర్తి మహా క్రూరుడుగాను రాక్షసుడుగాను ఉంటూ క్రైస్తవులను హింసించడం, చంపడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ ఇద్దరు అన్నదమ్ముల సువార్త పరిచర్య కూడా అడ్డుకట్ట వేయాలి అనుకున్నాడు. అందుకుగాను వారిద్దరిని అరెస్ట్ చేయించి సెరసాల్లో బంధించి రోజు కొరడాలతో కొట్టించి క్రైస్తవ మతం విడిచిపెట్టాలి అని బెదిరించడం మొదలుపెట్టాడు. అయితే వీరిద్దరు ఉన్నతమైన కుటుంబం నుంచి రావడంతో వారిని చంపే ధైర్యం లేక విడిచిపెట్టేశాడు. క్రీస్తకం 1117లో ట్రాన్సన్ చక్రవర్తి మరణించిన తర్వాత రోమ్ సామ్రాజ్యానికి హాండ్రియా చక్రవర్తి పరిపాలన వచ్చింది. ఈ హాండ్రియా చక్రవర్తి ఈ ఇద్దరు అన్నాదమ్ములను బంధించి వారికి మరణ శిక్షను అమలు చేశాడు. ఈ విధంగా ఈ ఇద్దరు అన్నాదమ్ములు శిరస్సులు ఖండించబడి క్రీస్తకం 120లో వేద సాక్షి మరణాన్ని పొందుకున్నారు.